పని మాలో కూలి పని చేసుకుంటాం. ఏంటి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అంటే ఏం చెబుతాం, జనాలు చెబుతున్నారు కదా బాబు, ఇంకే మనం చెప్పేది ఏముంది? మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అసలు అభిప్రాయం ఏముంది, మధ్యరకం లేబరే ప్రభుత్వం బతకలేదు రానుపోయే రోజుల్లో. ఇంక అంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేదు. రెండో అవకాశం కూడా అడుగుతున్నారు బాబాయ్, జగన్ గారు ఇస్తారా? అదే జనం తీర్పు రేపు ఎట్లా ఉంటుందో చెప్పలేము. అది ఏం బాబాయ్, ఏంటి మీ సమస్యలు ఏంటి అసలు ఈరోజు? సైన్స్లో ఏముంది, లేబర్ నిరుపేదలకు పనులు సరిగ్గా లేవు. ఈ వరకంటే లేబర్ పల్లెటూరులు జనం కూడా టౌన్ మీద పడిపోతుంది. వాళ్ళు బతకలేకపోతున్నాం, ఇక్కడ ఉండేవాళ్ళు బతకలేకపోతున్నాం. పనులు ఒక రోజు ఉంటే 3 రోజులు 2 రోజులు పని జరుగుతులే. ఇంకా ఎట్లా లేబర్ ఇంకేం అసలు ఈ లేబర్కి ఇన్ని కష్టాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు బాబాయ్? ఏం కారణం అంటే ఏం చెబుతాం ఇప్పుడు, ఒకటి అనేది కాదు. ఇప్పుడు భవన కార్మికులు దెబ్బ పడిపోయింది. ఇసుక రేట్లు సామాన్య మానవుడు కట్టుకోలేకపోతున్నాడు. ఆ పని జరిగితే ఇంకా వర్క్ చేసే వాళ్ళకి ఇంకా 4 పని కలుగుద్ది. ముందు తీసుకొచ్చి నెత్తిన పెట్టింది ఫస్ట్ నుంచి అదే లేబర్కి ముందు జరుగుతుంది. ఇసుక దొరకట్లేదు అంటారా, ఎక్కువ రేట్ అంటారు? రేటు ఎక్కువ అమ్ముతుంది, దొరికే వాళ్ళకి దొరుకుతుంది. డబ్బున్న వాళ్ళకి గుట్టలు ఎడారిలో మరి వాళ్ళకి అక్కడి నుంచి వస్తుందో. మరి సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొనుక్కోవాలంటే వెనకాడుతున్నాడు కూలీలు చేయాలంటే ఈ 6 రోజులను బట్టి. నిత్యావసర వస్తువులు ఇంత రేటు పెరిగిపోతున్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. ఏంటి ఏదన్నా నీతిగా మాట్లాడితే ఇప్పుడు ఉన్నాడండి ఇవాళ మాడు ఆ నెత్తిన వేస్తున్నాడు ట్యాక్సీ. అది తీసుకొచ్చి మన లేబర్ నెత్తిన ఆడు లాభం చూసుకోవాలి, ఆడు బతుకుతారు, కొట్టద్దు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అదంతా ఎవరి మీద పడుతుంది? మధ్యరకం జనం మన మీద పడుతుంది కదా. ఇంకా అది రాజకీయ నాయకులకి కేంద్రానికి తెలియలేదు, వీళ్ళకి ఇంకా తెలియలేదు. ఏదో మేము పెడుతున్నాం, లేబర్కి పథకాలు ఇస్తున్నాం, ఏంటి అదే చెప్పుకుంటున్నారు. కానీ ఎలా ఉంది బాబాయ్ అసలు రేట్ల విషయానికి వస్తే ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? రేట్లు ఏదో 29 రూపాయలకు కేంద్రం ప్రధానమంత్రి గారు అమ్మిస్తాను అన్నాడు. అక్కడి నుంచి అసలు బీఫ్ గట్టలకి ఎట్ట పెరిగిన ఈ 2 రోజులు, ఈ 2 నెలల్లో బీఫ్ గట్టకి 1350కి ఇచ్చే కట్ట ఇవ్వాలి 1650, 1700 కేజీ వచ్చి 60 చిల్లర పడుతుంది. ఇంకా లేబర్ ఏం తింటారు? మామూలుగా మొదక బియ్యం అని తినేవాళ్ళు అయ్యి కేజీ 50 రూపాయలు తక్కువ అమ్ముతులా. ఇంకా రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, రేషన్ బియ్యం అబ్బా సన్న బియ్యం బ్రహ్మాండంగా ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడు చెప్పినప్పుడు. సన్న బియ్యం తినలేక అవి ఇట్లా కొనుక్కుని తింటున్నారు. అది రావట్లేదా? ఎందుకు రావట్లేదు? నెంబర్ 1 బియ్యం వస్తున్నాయి. అదే చెప్పేది, సన్న బియ్యం ఇస్తున్నాడు, అవి తినలేక ఇవి కొనుక్కుంటున్నారు. అది జరిగేది. ఏంటి బాబా, ఎలా ఉంటుంది మీ నియోజకవర్గం? ఏంటి బాబాయ్ అసలు మీ నియోజకవర్గం? మంగళగిరే. ఇక్కడ మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది అంటారు? మంగళగిరిలో పోటీ అంటే చెప్పలేము. ఎలక్షన్ ఉన్న 3 రోజులు 4 రోజులు ఉన్నాక ఊపు ఇప్పుడు ఎన్నైనా అనుకుంటారు, ఎన్నైనా చెప్పుకుంటాం. అప్పుడు దాని ఇష్టం తెలుస్తుంది. నాకు 73 ఏళ్ళు వయసు, ఆవు దూడ గుర్తు కానిచ్చి అనుభవం ఉంది. ఇప్పుడు అంటే అప్పుడు ఒక తలకాయ పెద్ద తలకాయ చెప్తే దాన్ని బట్టి గాడిని వేసేవాళ్ళు. ఇవాళ ఇంత పిల్లోడు కూడా కదిలేయలేరు, నాకు తెలిసిలే అంటారు. అప్పుడు గాలి ఎవరి అదృష్టం ఎట్లా ఉండదు. అంటే 73 ఏళ్ళు అంటా ఉన్నారు, అంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారి వయసు మీ వయసు ఎక్కువలే. అంటే ఎంతమంది ముఖ్యమంత్రి పరిపాలన చూస్తుంటారు కదా, ఏ ముఖ్యమంత్రి పరిపాలన మీకు బాగా నచ్చింది? పరిపాలన బాగా నచ్చిందంటే ఇప్పుడు మామూలు వైఎస్ రాజశేఖర్ గారు వచ్చిన కాడి నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చి కన్ను తెరిపించాడు. వైఎస్ రాజశేఖర్ గారు వచ్చాడు, ఆయన ఎవరేమో ఎందుకంటే మధ్యరకంగా జనానికి కానీ లేబర్ జోలికి ఆయన ఒక కేర్ తీసుకునేవాడు. ఏది చెప్పినా వీళ్ళ అవల జోలికి రాలా. నువ్వు ఎక్కావు పథకాలు ఎత్తున్నావు అని గొప్ప చెప్పుకుంటున్నావు, కానీ అసలు ఏం జరుగుతుంది, లేబర్ ఎట్లా ఉన్నారో వేడికి లేదు. దాన్ని బట్టే రేపు జనాల తీర్పు ఎట్లా ఉంటుందో ఉంటుంది. అది భవన నిర్మాణ కార్మికులు జగన్ గారికి మళ్ళీ ఓటేసే అవకాశం ఉందంటారు? అది ఎక్కడ చూసినా నేను తిరుగుతున్నా కానీ ఆ మాట ఎక్కడ చూసినా ఇదే మాట వస్తుంది. చెబుతున్నా ఈ గాలి అదే చెబుతున్నప్పుడు నోట్లు ఎర్రజెమ్ముతున్నారు కదా ఏ పార్టీ వాడైనా. అసలు ఏంటి లేబర్ కావాలి, అసలు ఏంటని ఆలోచించేవాడు ఎవరు లేడు. వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటానికి వాళ్ళు పెట్టినారే కానీ అంతకు మించింది ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, ఈ 4 సంవత్సరాల 15 నెలల నుంచి
జగన్ గారి పరిపాలన చూశారు. మరి తండ్రి పాలనకి ఆయన తనయుడి పాలనకి ఏమైనా తేడా గమనించారు? తేడాగా చెబుతున్నా ఇప్పుడు సన్న బియ్యం తినలేక ఖరీదు పెట్టి ఇంత బియ్యం తింటున్నాం అని అట్లా ఉంది. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారిని ఉన్నాడంటే లేదు తీసుకోవడం అవసరం అయితే కేంద్రాన్ని కూడా ఎదిరించి ఎందుకు చెప్పుకున్నాం మాట. కేంద్రాన్ని కూడా నాది బాధ్యత వాడిన గెలిపిన ఆంధ్ర రాష్ట్రం రెండో ఇది మరి ఇచ్చాడు. అసలు మహాత్ముడు వెళ్ళిపోయాడు మంచోడికి. అది అంతకన్నా ఎక్కువ మనం చదువు లేదు ఆ రోజుల్లో. చదువు ఎందుకు లేదా అని చెప్తున్నాం. చదువు లేకపోయినా మీకు అంత అనుభవం ఉంది కదా? అనుభవం ఉందండి. చెబుతలా తిరిగాం అన్నీ చేసాం అయిపోయి. ఈ వరక వెనక ఎట్లా ఉండేదంటే మన ఇంటి మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించేవాడు. ఏదో పల్లెటూరులో వచ్చేది మేము చెబుతున్నాం. ఎవరైనా కొత్తగా మడిచి వచ్చాడంటే తిన్నాడా తిన్నా అడిగేది. ఇవాళ రోజు అట్టాడే కాదు, నువ్వు పక్కన ఎట్టా నాశనం పోతా. ఇవాళ సొంత అన్నదమ్ములే కాదు, సొంతలే కాదు. ఇవాళ కాలం రూపాయి ముందు రూపాయి డబ్బే శాసిస్తుంది అంటారా కాలాన్ని? ఏమి ఎత్తుకెళ్ళేది ఏమి లేదు. ఇది మనం ఎట్ట వచ్చామో ఆఖరికి అట్ట వెళ్ళి పుట్టామో అట్ట కలవాల్సింది. కానీ డబ్బు ఇవాళ డబ్బు ఉండేవాడిని మొహమే చూస్తున్నాడు. డబ్బు లేనివాడు చేతులు ఇప్పుడు మా తమ్ముళ్ళే ఉన్నారు, కోట్లు సంపాదించి చెప్పారు. మనకు వ్యవసాయం చేసుకునే బతికేవాళ్ళం అంతా అన్నదమ్ములే. మా నాన్న పంచి పెట్టాడు కొడుకులు కానీ కూడా ఏమి ఉంచలా. ఏదంటారు మనకు 2 రోజులకి జరగని 3 రోజులు జరగని తిండికి గుడ్డకి లోటు లేకుండా బతుకుతుంది. మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు వైసీపీ నుంచి కంది చిరంజీవి పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ శాతం ఉందంటారు? గెలిచేది అంటే చెప్తున్నా నేను. అది ఎలక్షన్ 3 రోజులు ఉన్నాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందో గాలి అనేది నేను చెబుతున్నాను నా అనుభవంలో చూసి. అది మీరు అంతగానే నేను చెప్పలేదు. మనం వెళ్తాం ఎరుగున బజార్కి వెళ్తే ఎన్నో మరుగుతాం కుక్కలు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే సరదాగా మాట్లాడుకుంటాం ఉంటాం. అది ఎలక్షన్ 2-3 రోజులు ఉన్నాం కానీ ఎవరో అసలు ఎట్టే ఉందనేది ప్యాకింగ్ పెట్టింది. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏమో పోటీ చేశారు. గతంలో 2 సంవత్సరాలు 2 సార్లు కూడా గెలిచారు. సరే పార్టీని కూడా వదిలేసి బయటకు వచ్చాడు ఆయన. కాంగ్రెస్ లో చేరాడు. ఇక్కడే కాంగ్రెస్ తరఫున ఇక్కడ అదే చెబుతున్నప్పుడు ముక్కాలలో ఇప్పుడు ఇక్కడ సీట్లు రాని వాళ్ళే అవసరమైతే ఇండిపెండెంట్గా వేసేవాళ్ళు ఉన్నారు. 2-3 రోజులు ఉన్నాగా కానీ రేటు పడతానండి అంతే. అన్న క్యాంటీన్లు ఇవన్నీ పెడుతున్నారు ఇక్కడ. ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? పెడుతున్నాడు. రూపాయలు లేని వరకు 2 రూపాయలు అన్నం పాపం కొంతమంది తింటున్నారు. ఏంటి అది తిన్న విశ్వాసం. రేపొద్దున రూపాయలకి అమ్ముడు పోతారో ఇటు పోతారో చెప్పలేము. అంటే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇది ఎప్పుడు మధ్య రకం లేబర్ కత్తి అనుకూలంగా ఉన్న బతకాలండి. అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వం కానీ అది నా ఉద్దేశం. అంతకన్నా లేదు. చంద్రబాబు గెలుస్తారంటారు, జగన్ గెలుస్తారంటారు? వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? వ్యక్తిగతంగా అంటే ఎలా డబ్బు అదే నేను చెప్పేది. ఎలక్షన్ 3 రోజులు ఉన్నాగా అనేది చెప్పేది. అది చెప్పేది. ఇప్పుడు వెళ్తున్నారు మీటింగులు కానీ ఎవరు దోచిన కాగితాలు ఎవడు కాడు పంచుతూనే ఉన్నారు. ఏంటి మరి ఆ డబ్బు మరి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? అదేంటి అట్లా ఉంది దేశం. ఏం చెప్తానికి కూడా అర్థం ఇప్పుడు చెప్పలేదు. ఈ వరకంటే చెప్తున్నాను. ఒక పెద్ద తలకాయ చెప్తే ఒక గాడిని పడి వెళ్ళిపోయి ఎవడో ఎన్టీ రామారావు వచ్చినాక ఏ నాయకుడు ఎక్కడికి వస్తున్నాడని తెలిసింది. కానీ అంతకుముందు ఏ నాయకుడు వస్తున్నాడో ఎవరికి తెలిసేది కాదు. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలిసేది కాదు. ఏంటి ఎన్టీ రామారావు రాజకీయాలు మార్చారంటారు. అంతే. దేశానికి తెలియనివాడు కూడా అర్థం చెప్పినవాడు ఎన్టీఆర్. అది పార్టీలోనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పార్టీ ఉన్నాడు. ఉన్నా ఆయన తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎవరో వైఎస్ రాజశేఖర అంతా చేయలేదా? ఓటీలు మా మీద ఎదురు తిరగలేదా? చెబుతున్నాం. అదే ఇవాళ రాజకీయం చెప్పలేము.